జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక అక్రమాలు జరిగాయి కాబట్టి వీటన్నిటిపైన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక సిట్టుతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. ఈ పిల్ దాఖలు చేసింది ఏపీకి సంబంధించిన న్యాయవాది కాదు, ఢిల్లీకి సంబంధించిన మెహక్ మల్లేశ్వరి అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశారు. అయితే ఈ పిల్ తీసుకున్న సమయంలో మరి న్యాయమూర్తులకు అనుమానం వచ్చిందో ఏమో కానీ ఇది ఏమన్నా రాజకీయంగా పొలిటికల్ మోటివ్తోని ఈ పిటిషన్ వేశారనుకున్నారేమో కానీ అసలు మీరు ఇదివరకు ఎన్ని ఇలా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు నేను ఒక 3-4 ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు ఇదివరకు వేశానంటూ కూడా మహేశ్వరి కోర్టులో సమాధానం ఇచ్చారు. ఈ పిటిషన్ను విచారణకు తీసుకున్నది అంటే నిన్న విచారించింది ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనమే. ఈయన చెప్తున్నది ఏంటి అంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక సిట్టు వేయాలి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలపై అంటూనే మళ్ళీ ఏం చెప్తున్నారు ఆయన, ఇందులో సిబిఐ ఈడీ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలే కాకుండా మళ్ళీ రాష్ట్ర పోలీసుల్ని కూడా ఈ సిట్టులో సభ్యులుగా నియమించేలాగా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక క్లారిటీకి వచ్చేసింది. ఈ పిటిషన్ కనుక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇదంతా ఒక కొత్త డ్రామాకు తెరలేపారు జగన్మోహన్ రెడ్డి మీదకి అన్నది వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏపీలో కూడా చాలా మంది న్యాయవాదులు ఉన్నారు. ఏ ఒక్కరితోన్నా ఇలాంటి పిల్ వేయిస్తే ఏపీ హైకోర్టులో వెంటనే పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఈ న్యాయవాది ఎవరు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఎవరు, ఇతను ఎవరితో ఉంటారు, ఏ పార్టీ సంబంధాలు ఉన్నాయి అన్నవి ఏ న్యాయవాది వేసేసినా వెంటనే బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఏపీలో న్యాయవాదులతో ఇలాంటి పిల్ వేయిస్తే అది పెద్దగా ప్రభావం చూపదు. కాబట్టి ఢిల్లీ నుంచి ఒక న్యాయవాదిని చంద్రబాబు నాయుడు అనే బృందం రంగంలోనికి దింపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఆరోపిస్తూ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈయన ఏ ఆధారాల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్రమాలు జరిగాయని చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే చంద్రబాబు నాయుడు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి హయాంలో పలానా అక్రమాలన్నీ జరిగాయని, కాబట్టి వాటన్నిటిపైన దర్యాప్తు జరిపించాలి అన్నది ఈ ఢిల్లీ న్యాయవాది మహేశ్వరి డిమాండ్. అయితే వచ్చే వారం నేను డైరెక్ట్గా కోర్టు దగ్గరకు వచ్చి హైకోర్టుకు వచ్చి వాదనలు వినిపిస్తాను, కాబట్టి వారం పాటు ఈ పిటిషన్ విచారణ వాయిదా వేయాలి అంటే అందుకు సమ్మతిస్తూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే ఇతను చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు తన శ్వేతపత్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి కూడా అలవాటు ఏంటంటే అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం మీద విపరీతమైన బురద చల్లేయడం. గత ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు జరిగాయి, ఇంత వినాశనం జరిగింది, ఇంత విధ్వంసం జరిగింది, ఇప్పుడు నేను 0 నుంచి మొత్తం రాష్ట్రాన్ని నిలబెట్టాలి అంటూ శ్వేతపత్రాలు విడుదల చేయడం అన్నది ఈ రోజు కాదు ఎప్పటి నుండో ఉంది. మళ్ళీ ఈసారి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంత జరిగిపోయిందంటూ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంలో విశాఖలో భూ కేటాయింపుల వల్ల ఏకంగా 4,469 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పారంట. దాన్ని కూడా ఈయన పిల్లో ప్రస్తావించారు. విశాఖలో భూ కేటాయింపుల వల్ల అవును, జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖలో పలు కంపెనీలకు భూములు కేటాయించారు, నిజమే. మరి అది తప్పు అవుతుందా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిన్ననే మళ్ళా ఇదే పిటిషన్ విచారించిన తర్వాతనే ఇదే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకే విశాఖలో టీసీఎస్ భూముల కేటాయింపు అంశం విచారణకు వచ్చింది. తెలుసు కదా, 99 పైసలకి ఎకరా చొప్పున అమ్మేశారు. ఈ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది జడా శ్రవణ్ నిబంధనల ప్రకారం కంపెనీలకు 33 ఏళ్ళు 66 ఏళ్ళు లీజ్ ఇవ్వచ్చు, అంతా ఓకే అయితే మళ్ళీ 99 ఏళ్లకు పెంచవచ్చు, ఎక్కడా కానీ డైరెక్ట్గా అమ్మడం అన్నది లేదు. కానీ టీసీఎస్ విషయంలో ఏకంగా ఎకరా 99 పైసలకు అమ్మేస్తూ ఉన్నారు అని దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు దృష్టికి న్యాయస్థానం ఏమనిందంటే ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు ఇస్తే తప్పేంటి, ఏపీలో అభివృద్ధి ఇంకా ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ప్రతిష్టాత్మక కంపెనీలు వస్తే అక్కడ ఒక ఎన్విరాన్మెంటల్ క్రియేట్ అయితే డెవలప్మెంట్ జరుగుతుంది కదా, కాబట్టి టీసీఎస్ ఆ కోణంలో భూములు కేటాయిస్తే తప్పేంటి అని కోరింది. ఇంకా విచిత్రం ఏంటంటే లులు గ్రూప్కి విశాఖలో 13 ఎకరాలు, విజయవాడలో ఏకంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో 4 ఎకరాలకు పైగా భూముల్ని లులు గ్రూప్కు ఏపీ ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ లులు గ్రూప్ అనేది ఏంది, ఒక మాల్. ఈ మాల్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఒక పెద్ద మాల్ ఎక్కడైనా ఎంటర్ అయ్యాయి అంటే ఒక 100 వేలాది షాపులు మొత్తం ఇంపాక్ట్కి గురవుతాయి. చిన్న చిన్న వ్యాపారులు నాశనం అయిపోతారు. కిరాణా కొట్టు వాళ్ళ నుంచి చిన్న షాపులు నడుపుకునే వాళ్ళంతా దెబ్బకు నాశనం అయిపోతారు ఇలాంటి గ్రూపుల వల్ల, ఇలాంటి పెద్ద మాల్ వల్ల. అలాంటి మాల్కి వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని కార్చౌకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తోంది. అసలు ఈ లులు గ్రూప్ అనేది ఇప్పటికే మలేషియాలో చేతులు ఎత్తేసింది. ఇలాగే అన్ని మాల్స్ పెట్టి మొత్తం 2,000 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చేసరికి నిర్వహించడం సాధ్యం కాక చేతగాక ఎత్తేసింది. ఇండోనేషియాలో కూడా ఇంకా దాదాపు దుకాణం సర్దేసే స్థితికి వచ్చేసింది.
అలాంటి కంపెనీకి అలాంటి ట్రాక్ రికార్డ్ సమర్థవంతంగా లాభాల్లో కంపెనీ నడపలేని ఒక కంపెనీకి తెచ్చి లులు గ్రూప్ కు విశాఖలో విజయవాడలో వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద పెద్ద కంపెనీలకు విశాఖపట్నంలో ఎక్కడ 99 పైసలకి పావలాకు ₹1 కాకుండా ఒక రీజనబుల్ రేటుకే భూములు కేటాయిస్తేనే అదొక కుంభకోణం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని మీద విచారణ జరపాలి అని ఢిల్లీకి చెందిన న్యాయవాది మహేశ్వరి పిటిషన్ వేస్తున్నప్పుడు నిన్న కోర్టు కూడా అనింది ప్రతిష్టాత్మక సంస్థలకు భూములు ఇస్తే తప్పేంటని. ఇదే ధర్మాసనం, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనమే. మరి అదే ఫార్ములా జగన్మోహన్ రెడ్డి హయాంలో వర్తించదా? ఈ మహేశ్వరి అనే వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న అంశాలపైన కూడా పిల్లేస్తారా? TCS కి 99 పైసలకి, లులు గ్రూప్ కి వేల కోట్ల విలువైన భూములు కారు చౌకగా ఇచ్చేస్తున్నారు అని పిటిషన్ వేస్తారా? వేరు. వైసీపీ కార్యాలయాలకు భూములు కేటాయించుకున్నారు, దానివల్ల 300 కోట్ల అక్రమాలు జరిగాయి. పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపు అన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే 2016 అనుకుంటా 2014-19 మధ్య ఎలా పార్టీ కార్యాలయాలకి ఎలా భూములు కేటాయించాలన్న దానిపైన స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే జీవో ఇచ్చింది. ఆ జీవో ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కూడా భూములు కేటాయించుకున్నారు. కానీ టీడీపీ హయాంలో మళ్ళీ చాలా వరకు దాదాపు రద్దు చేశారు. దాంట్లో కుంభకోణం జరిగింది అంటున్నారు. అంటే సంబంధం లేని అంశాలు రకరకాలవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారని తీసుకొని వచ్చి దీంట్లో యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వచ్చే వారం విచారణకు వస్తుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ బిల్లు విచారణకు స్వీకరించేసి పూర్తి స్థాయిలో దీని మీద ఆ పిటిషనర్ కోరుతూ ఉన్నట్లుగానే ఒక సుప్రీంకోర్టు ప్రధాన మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేసి సిబిఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ, రాష్ట్ర పోలీసుల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక సిట్ ఏర్పాటు చేస్తే ఆ తర్వాత తప్పనిసరిగా హైకోర్టు ముందుకి ఇంకా చాలా పిటిషన్లు వెళ్తాయి. ఆ పిటిషన్లు ఏమని వెళ్తాయి అంటే, సరే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇవన్నీ జరిగాయి అక్రమాలు, రాష్ట్ర పోలీసులు తేల్చలేకున్నారని ఈ ఢిల్లీకి చెందిన న్యాయవాది వచ్చి ఇక్కడ పిటిషన్ వేస్తే మీరు సిట్ దర్యాప్తుకు ఆదేశించారు కదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో. మరి 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని నోట్ ఫైల్ చేసి రాంగ్ రూట్ లో అంటే పరోక్షంగా బైపాస్ చేసి జీవోలు ఇచ్చేశారు. నోట్ ఫైల్ కూడా ఉన్నాయి. దాని మీద కూడా దర్యాప్తు జరగాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ దర్యాప్తు పక్కన పడిపోయింది. కాబట్టి దాని మీద కూడా సిబిఐ, ఈడీతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలి అంటే పిటిషన్ వేస్తే హైకోర్టు అంగీకరిస్తుందా? అమరావతి ల్యాండ్ స్కామ్ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇవన్నీ మధ్యలో ఆగిపోయాయి. వీటన్నింటిని పైన కూడా ఇలాంటి దర్యాప్తు ఆదేశించి అవన్నీ నిగ్గు తేల్చాలి అంటే కోర్టు అంగీకరిస్తుందా? తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన ఒక శ్వేతపత్రం ఆధారంగా దాన్నే ఎవిడెన్స్ గా తీసుకొని, దాన్నే ప్రాథమిక ఆధారంగా తీసుకొని ఢిల్లీకి చెందిన న్యాయవాది ఒక పిల్ వేస్తే దాని మీద దర్యాప్తుకు ఆదేశిస్తే హైకోర్టులో తప్పనిసరిగా ఇటువైపు వాళ్ళు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారి సంగతి ఏంటి అని పిల్ వేస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద పడిన పిల్లును అనుమతి ఇచ్చి దర్యాప్తుకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వచ్చే పిల్లుని పరిగణలోనికి తీసుకోకుండా ఉంటే అప్పుడు న్యాయస్థానాల ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఒకవేళ హైకోర్టు ఇలాంటి దర్యాప్తుకి ఏదైనా ఆదేశిస్తే నెక్స్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యవహారాల మీద కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పడే అవకాశం ఉంటుంది. అప్పుడు దర్యాప్తుకు ఆదేశించకుండా చంద్రబాబు నాయుడు గారికి మీద కాబట్టి దర్యాప్తు అవసరం లేదు అన్నట్టుగా ఒక స్టాండ్ గా బయటకు వస్తే అప్పుడు మొత్తం న్యాయ వ్యవస్థ ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు న్యాయస్థానాలు ఎంత జాగ్రత్తగా ఉంటాయి అన్నది చూడాలి. ఇది కంప్లీట్ గా పొలిటికల్ గేమ్ లో భాగంగానే నడుస్తోంది అన్నది ఈ పాటికే న్యాయస్థానాలకు అర్థమై ఉండాలి. మరి దీన్ని ఎంటర్టైన్ చేస్తారా లేదా అన్న దాన్ని బట్టి ఫర్దర్ గా ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది అంచనా వేయొచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన వాటిపైన విచారణకు ఆదేశిస్తే ఇంకా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన వాటిపైన సంగతి ఏంటంటూ చాలా మంది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న భూ కేటాయింపులు, ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలకు సంబంధించి దర్యాప్తుకు ఆదేశించండి అంటూ కూడా పిటిషన్లు పడే అవకాశం ఉంటుంది. అప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డికి వర్తించిన సూత్రాన్ని చంద్రబాబు నాయుడుకి వర్తిస్తారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డికి ఒకలాగా, చంద్రబాబు నాయుడుకి ఒకలాగా న్యాయస్థానాలు వ్యవహరిస్తే అప్పుడు న్యాయస్థానాల ప్రతిష్ట కూడా ఈ రాజకీయ క్రీడలోకి లాగినట్టు అవుతుంది.